మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్సాపూర్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రజలు పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంభుగా వెలిసిన పుట్టలింగానికి భక్తులు అభిషేకాలు చేశారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. దేవాలయం వద్ద వెల్దుర్తి వాస్తవ్యుడు అయిన డాక్టర్ చిప్పా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా బస్వాపూర్ వెల్దుర్తి మండలం బస్వాపూర్ క్షేత్రం నందు కోటి దీపాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా ఆ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాము. మరి ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతం చేయవలసిందిగా గుడి కమిటీ తరఫున అందరం కలిసి కోరుకుంటున్నాము. స్వామి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ స్వామి శరణమయ్యప్ప, శ్రీ స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు దీపోత్సవ కార్యక్రమము ప్రారంభించి ఇప్పటి వరకు ఒక 25 సంవత్సరాల నుంచి దీపోత్సవ కార్యక్రమము నడుస్తుంది. అయితే ఈ కార్యక్రమము రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అంతకుముందు వందలలో వచ్చేవారు జనము భక్తులు, ఇప్పుడు వేలలో 5,000, 6,000 మంది భక్తులు వచ్చి దీపారాధన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము దీపోత్సవము ఇంత పెరుగుతూనే ఉంది. ఈ మల్లనగుట్ట అంటే ఇది పురాతనమైన తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన శివాలయము. ఇక్కడ శివుడు పుట్టిన లింగం అంటారు, ఇక్కడ పుట్టిన లింగము కాబట్టి భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి జనము ఎక్కువ సంఖ్యలోనే రావడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవానికి కార్యక్రమానికి ఇక్కడ అన్నదానం చేయవారు జాతి నరసింహ గారి కుటుంబస్తులు అన్నదానం చేస్తున్నారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి రోజు అఖండ భజన అన్నదానం చేస్తుంటారు, భక్తుల ద్వారానే జరుగుతుంది. మరియు అమావాస్య రోజు కూడా నైట్ పూట అన్నదానము, అఖండ భజన. ప్రతి సోమవారము మధ్యాహ్నము భోజనం జరుగుతుంది భక్తుల ద్వారా. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము మనవి చేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపురం మండలం నెల్లూరు జిల్లాలో వారి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు మరియు కార్తీక దీపోత్సవంలో ఘనంగా జరుగుతున్నాం కాబట్టి ఇటు కార్యక్రమాలు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతము చేయగలరని మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి దీపశేషుడు డాక్టర్ నరసింహ గారు సుమారు 20 సంవత్సరాల నుండి కార్తీక పౌర్ణమి నాడు అన్నప్రసాదం కార్యక్రమం చేపట్టింది కాబట్టి అది అలాగే స్వామివారి విజయంగా జరుగుతుంది. అన్నప్రసాదాన్ని స్వాములందరూ భక్తులందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు రాగలరని, అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా డాడీ డాక్టర్ నరసింహ గారి పేరు మీద ఇంతకుముందు తను చేసేది 20 సంవత్సరాలు తను చేసేది. 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. స్వామివారి ఆశీర్వాదంతో అందరి భక్తులు మంచి అన్నప్రసాదం స్వీకరించి స్వామి ఓం